అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు మానసికంగా డిప్రెషన్లోనికి పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే మీ యొక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి మీరు ఇటువంటి విషయాలకు దూరంగా ఉంటే మేలు. ఈరోజు మీరు చూసినట్లయితే ధ్యానము యోగా చేయటం ద్వారా మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది. మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి మీకు చాలా కష్టం అవుతుంది. ఈరోజు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. అయితే ఇవి సుమధుర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈరోజు మీకు పరిహారం, ఈరోజు శివ జపమాలను పఠించాల్సి ఉంటుంది. ఈరోజు చాలా శుభప్రదంగా అయితే గడవబోతుంది. మరియు చీమలకు పిండిని తినిపించాల్సి ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనేటటువంటి మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం క్షేమదాయకం. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం మీకు చాలా ఇబ్బందికర వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈరోజు మరి చూసినట్లయితే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరూ లాభం పొందే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగవుతాయి. దేవదర్శనానికి ప్రయత్నిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి-ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మరి ఈ వృత్తి ఉద్యోగాలలో మీరు దూసుకుపోతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళాకారులకు ఒత్తిళ్లు ఉంటాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ వర్గాలకు పురస్కారాలు అందుతాయి. విద్యార్థులు పట్టుదలతోటి అనుకున్నది సాధిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు వేగంగా చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి రాకతోటి సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుంది. వివాదాస్పద ఆస్తి వివాదాలు కుటుంబ వ్యవస్థను సముచితంగా ఉంచడంలో మీ ప్రయత్నం విజయవంతమవుతుంది. కుటుంబ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. మనసు పగటిపూట నిరుత్సాహంగా ఉంటుంది. మీరు సాయంత్రం కొంత ఉపశమనం పొందుతారు. మనసు పగటిపూట నిరుత్సాహంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డిపార్ట్మెంట్లో లేదా ఉద్యోగ సంబంధిత పరీక్షల విద్యార్థులు విజయం అయితే సాధిస్తారు. ఈ సమయంలో గాయం లేదా ప్రమాదం ఉన్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలకు దూరంగా ఉంటే మేలు. ఈరోజు లక్కీ సంఖ్య 29, లక్కీ కలర్ అయితే ఎరుపు. పరిహారంలో కనకదుర్గమాత ఆలయ దర్శనం చేయటం, అలంకరణ వస్తువులను సమర్పించడం మీకు శుభదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.